మనం చూస్తూ ఉన్నాం ఈ సెషన్స్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు కావాల్సిన డిఎస్సి గురించి మేము అడుగుతూ ఉంటే ఏ రకంగా వాళ్ళు వాయిదా తీర్మానాన్ని తిరస్కారం చేస్తున్నారో క్లియర్గా తెలుస్తూ ఉంది. నష్టపోయిన వ్యక్తులకు, మోసం జరిగిన వ్యక్తులకు న్యాయం చేయడం కోసం మేము అడుగుతా ఉన్నాం. దానికి వాళ్ళు తిరస్కారం చేస్తూ ఉన్నాం. ఏ రకంగా మేము క్లియర్గా మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఈ స్కామ్ల గురించి సమాధానం లేకనే వాళ్ళు తీర్మానాన్ని తిరస్కారం చేయడం జరుగుతుంది. ఎవరు లేరని చెప్పేసి అక్కడ మాకు ప్రత్యేక హోదా ఇవ్వక అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా అడుగుతూ ఉన్నాం, మేము ఓపెన్గా ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, ఇవ్వండి, సమాధానం చెప్పండి అని. ఆశ్చర్యకరంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి రండి నేను మాట్లాడతారంటారు. మేము చెప్పిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వండి, దానికి కదా మీరు ఇవ్వాల్సింది. 447 జీవోను ఎందుకు కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు, ఎందుకు మళ్ళీ క్లోజ్ చేశారు 26 రోజుల్లో? అదేమది స్కామ్లకు కాదా? నవీన్ అనే ఒక వ్యక్తికి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అతన్ని ఎందుకు తీసేయడం జరిగింది మీరు? అది తప్పు కాదా? చెప్పి ఆయన ఈ రకంగా రాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదు అని చెప్పేసి అతన్ని తీసేయడం. ఎవరైనా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకుండా ఉంటాడా? ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు? అతని ఐడి బ్లాక్ చేసిన 4 రోజుల తర్వాత అతనికి మెయిల్ పంపించి కోర్టుకు ప్రభుత్వము నీతిగా న్యాయంగా పనిచేయాలి. లూప్ లైన్లో కోర్టుకు ఏదో సమర్పించినారు అని చెప్పినట్లు మోసాలతో పని చేయకూడదు. మీ మోసాలు క్లియర్గా బహిర్గతమవుతా ఉన్నాయి. ఎన్ని రకాలుగా స్పోర్ట్స్ కోటాలో ఎన్ని రకాలుగా మీరు మోసం చేయడం జరిగింది, ఎంతమందికి నష్టం చేయడం జరిగింది. సో నేనైతే క్లియర్గా చెప్తున్నాను, ఆ డిఎస్సి మీద మాకు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, ఆ డిస్కషన్ వచ్చేంత వరకు మేము పోరాడతాం. క్లియర్గా చెప్తా ఉన్నాము. దాని వరకు అసెంబ్లీనైనా సరే, కౌన్సిల్నైనా సరే స్తంభింపజేసి చేసేదే తప్ప దానికోసం మేము ఖచ్చితంగా పోరాడతాము. అది వచ్చేంత వరకు మేము వాయిదా తీర్మానం అడుగుతూనే ఉంటాం. నమస్కారం.